గృహ లోపల చాలా పెద్ద విష్ణుమూర్తి టెంపుల్ ఉంది లోపల. ఆయన అందరికీ ఈ వీడియోలో సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం కొండపైన విష్ణుమూర్తి ఆలయం, పురాతన ఆలయం. అది చాలా పురాతన ఆలయం. అప్పటి నుంచి అక్కడే ఉంది. కాకపోతే ఎవరికీ తెలీదు. మ్యాక్సిమం ఎవరికీ తెలీదు అనుకుంటున్నాను. ఈ మధ్య విష్ణుమూర్తి ఆలయం కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఆ రోడ్డు అయితే అస్సలు బాగోదు. సింహాచలం కొండపైన విష్ణుమూర్తి ఆలయం ఉందని మ్యాక్సిమం ఎవరికీ తెలియదు అనుకుంటున్నాను. ఆ రోడ్డు చాలా ఘాట్ రోడ్లా ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది ఆలయం పైన. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. గోవింద గోవింద గోవింద. శంకు చక్ర నామాలు అక్కడ సింహాచలం వెళ్ళే రోడ్లో ఉంటాయి కదండి. అయితే సింహాచలం పైకి వచ్చాం. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ నుంచి పైకి ఆ విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళాలి. ఇదిగోండి ఇదే రోడ్డు. ఆ కిందకి రైట్ సైడ్ వెళ్తే సింహాచలం, ఇలా లెఫ్ట్ సైడ్ ఈ ఘాట్ రోడ్లోంచి పైకి వెళ్తే విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. అది కూడా చాలా చిన్న ఆలయం. ప్రస్తుతానికి ప్రతిష్ఠించారు దేవతామూర్తుల్ని. తర్వాత బాగా డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ రోడ్డు కూడా బాగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రోడ్డు ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ ఘాట్ రోడ్ పైకి వెళ్ళడానికి ఈ లోపలికి చాలా పెద్ద గృహలా ఉంటుందండి. ఆ గృహ లోపల నుంచి వెళ్ళేలా చాలా మంచి అనుభూతి కలుగుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అంటే చాలా పెద్ద కొండ. ఈ కొండ మధ్యలో కట్ చేసి ఒక గృహలా ఉందండి. కట్ చేశారు. ఆ గృహ మధ్యలోంచి వెళ్తే ఆ అనుభూతి చెప్పలేనిది. మీరు ఒకసారి అనుభవంలో ఉంటే అప్పుడు చాలా బాగుంటుందండి. మనసుకి హాయిగా ఉంటుంది. అంటే ఒక గృహలోంచి మనం వెళ్ళేలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ఈ దారి గుండా ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఆలయానికి వెళ్ళడానికి కనీసం ఒక కిలోమీటర్ ఉంటుందండి. ఒక కిలోమీటర్ ఈ ఘాట్ రోడ్డే ఉంటుంది. కాకపోతే బైక్ కొద్దిగా కష్టంగా బైక్ మీద వెళ్ళాం. ఈ రోడ్ నుంచి అలా కొంచెం బాగా ముందుకు వెళ్తే ఈ రోడ్డు చూడండి చాలా బాగుంది. ప్రస్తుతానికి నడుచుకొని వెళ్ళడానికి బాగుంది. బైక్ మీద అయితే కొంచెం కష్టం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బైక్ మీద వెళ్ళేటప్పుడు. ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుందండి. ఈ రూట్ తీసుకుంటే కొంచెం ముందుకు వస్తే ఇలా ముందుకు వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ సైడు ఆలయం ఉంటుంది. రైట్ సైడు శంకు చక్ర నామాలు స్ట్రైట్గా ఉన్నాయి. అదేనండి మనం కింద నుంచి చూస్తే సింహాచలం కింద నుంచి చూస్తే పైన నామాలు కనిపిస్తాయి కదా, ఆ నామాలు. ఈ లెఫ్ట్ సైడ్ ఇవ్వండి టెంపుల్ చూసారా, చాలా బాగుందండి విష్ణుమూర్తి ఆలయం. ఈ ఆలయం పూర్వం రాజుల కాలం నాటి ఆలయం అని అక్కడ గుడి తాలూకా ఒక ఆయన చెప్పారనమాట. అక్కడ ఉన్నారు కదా, ఆయన చెప్పారు. ఇప్పుడు రాజుల కాలం నాటి అప్పుడు నిర్మించారంట ఈ ఆలయం. ఈ కింద చూశారు కదా, ఈ కింద విష్ణుమూర్తి ప్రతిమ అప్పుడు రాజుల కాలంలో ప్రతిష్ఠించారంట. ఈ మధ్య విష్ణుమూర్తి ఇద్దరు తల్లులను ఇక్కడ ప్రతిష్ఠించారు. అలివేలు మంగమ్మ తల్లి, లక్ష్మీ తల్లి, విష్ణుమూర్తి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ఈ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేసి బాగు చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడి నుంచి పైనుంచి చూస్తే కిందన సింహాచలం గరుడ వాహనం అండి. విష్ణుమూర్తి తండ్రికి గరుడ వాహనం చూశారు కదా. అక్కడి నుంచి కింద అలా చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను మీకు. చూసారా, అక్కడ ట్రైబల్స్ ఉండేవారంట అప్పుడు ఎప్పుడో పూర్వం. వాళ్ళకి ఇల్లులు కట్టారు కానీ వాళ్ళు అక్కడ ఉండట్లేదంట. అయితే అదిగోండి అక్కడ చూసారు కదా, అలా అనమాట. మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయేటప్పుడు మీరు చూడండి ఎంత బాగుంది. చూడడానికి డౌన్లో వచ్చేటప్పుడు చాలా స్లోగా వచ్చాను అనమాట. కింద రోడ్డు బాగలేదు కదా.
రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్తే ఒకవేళ. చూసారా అటు ఇటు కొండకి అటు ఇటు మధ్యలో రోడ్డు. చాలా బాగుందండి ఈ వ్యూ. ఈ వ్యూ మీరు డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసామండి, రిటర్న్ అయిపోయాం. అయితే ఈ దారి గుండా లైటింగ్ అండ్ సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందండి. ప్రస్తుతానికి ఎవరు పడితే వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు. వాళ్ళు రాకుండా సీసీ కెమెరాలు అన్నీ జాగ్రత్తగా పెడితే చాలా బాగుంటుందండి. చూసారా వే ఎలా ఉందో? రిటర్న్ అయిపోయేటప్పుడు వే అండి ఇది. బాగుంటుందండి.